ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ సుమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈ రోజు గురువారం లేదా లక్ష్మీవారం, శ్రీ షిరిడి సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాసుల వారు శ్రీ షిరిడి సాయిబాబాని ఏ ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు శ్రీ షిరిడి సాయి మందిరాల్లో గురుస్థానానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో కూడా తెలుసుకుందాం. అలాగే రోజు 12 రాసుల వారు ముఖ్యంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ బహుళ తదియ. శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. ఉద్యోగ సంబంధిత నిర్ణయాలకి, వ్యాపార సంబంధిత ఒప్పందాలకి కూడా శ్రేయస్కరమైనటువంటి రోజు. లక్ష్మీవారం లేదా గురువారం ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, శనగల దానం, శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు, బృహస్పతి జపం బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. బృహస్పతి కేంద్రాధిపత్య దోషం వచ్చినప్పుడు, అలాగే స్థితిరీత్యా అష్టమంలో ఉన్నప్పుడు అశుభ ఫలితాలని కలిగించడంలో సమర్థుడు కాబట్టి జాతకరీత్యా ఇటువంటి ఫలితాలని ఈ ప్రక్రియల ద్వారా దూరం చేసుకోవచ్చు. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, అలాగే ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం శ్రవణం. ఈ 2 నక్షత్రాల్లో కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదం. ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి మిత్రక్షేత్ర స్థితి, బుధ క్షేత్ర స్థితి, మిథున క్షేత్ర స్థితి కాబట్టి ఇది మంచి ఫలితాలను కలిగించడంలో సమర్థత కలిగి ఉంది. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం శ్రవణంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈరోజు గురువారం లేదా లక్ష్మీవారం. శ్రీ మహాలక్ష్మి యొక్క స్మరణ, ఆరాధన మంచి ఫలితాలని, శుభ ఫలితాలని కలిగిస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. చంద్ర సహోదరి మంగళ రూపిణి సద్గుణవర్షిణి ముని జన సేవిత అభయ ప్రదాయని అష్టలక్ష్మీ త్రిభువన పాలిని శ్రీహరి నారీ చంద్ర సహోదరి మంగళ రూపిణి సద్గుణవర్షిణి ముని జన సేవిత అభయ ప్రదాయని అష్టలక్ష్మీ త్రిభువన పాలిని జయ 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 శ్రీ హరి ప్రియ రాణి శ్రీ మహాలక్ష్మి మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఇప్పుడు 12 రాశుల వారికి ఈ రోజు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే శుభ పరిణామాలు గృహరీత్యా చోటు చేసుకుంటే విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార విజయాలు వ్యాపార రంగం వారు సాధించగలుగుతారు. నూతన అంశాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి లాభిస్తుంది. సినీ రంగం వారికి ఆర్థిక బలం పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్మిక రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. సంతోష వార్తలు వింటారు. మహిళలకు ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో ప్రాధాన్యత పెరుగుతుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పూజించి గోధుమ రొట్టెలు నివేదన చేయడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే అకారణ కలహాలు ఉన్నప్పటికీ సద్దుమణుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలని వేగవంతంగా ప్రారంభించడం ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో సంయమనం తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు వృత్తిపరంగా ఉన్నప్పటికీ
వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల విషయంలో న్యాయవాద వృత్తి వారు కూడా జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాలు సినీ రంగం వారికి పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మహిళలకు ఆసక్తి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి రంగం వారికి అనుకూలిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పూజించి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. అవమానకర సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఓర్పు, సహనం వంటివి తగ్గుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో కూడా నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. అయినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా వెనంటి ఉంటాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులు గట్టి కృషితో రాణించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. కార్మిక సంబంధిత లావాదేవీలు కార్మిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. ఐక్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యవహారిక విషయాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలకై చేసేటువంటి సాధన ఉపకరిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర వాతావరణం మహిళలు గృహరీత్యా పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి, విజయాన్ని తెచ్చిపెడతాయి. క్రీడారంగం వారికి ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే చిరాకు పరిస్థితులు ఉన్నప్పటికీ ఆర్థికంగా నెట్టుకు రాగలుగుతారు. క్రమక్రమంగా ఆనందకర పరిస్థితులు గృహరీత్యా ఆస్వాదించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఆలోచన విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ప్రయాణాల ద్వారా కూడా ప్రయోజనాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు మహిళల గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలని సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి కూడా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిరీత్యా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గులాబీలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. బంధుప్రీతి పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సాహస నిర్ణయాల ద్వారా కూడా అనుకూల పరిస్థితుల్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. స్త్రీలు శుభవార్తలు వింటారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. సాహస నిర్ణయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు కార్మిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి.
స్థిరాస్తి రంగం వారికి కూడా మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8, నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పూజించి గోధుమ రొట్టెల్ని నివేదన చేయడం ద్వారా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం, ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే స్వయం కృషితో ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా పొందగలుగుతారు. ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించినప్పటికీ ఆలస్యంతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థికంగా తప్పనిసరి. సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలు మాత్రం ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక పరిస్థితి మెల్లమెల్లగా మెరుగవుతుంది. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో విభేదాలు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాను పూజించి పెరుగన్నం నివేదన చేయడం ద్వారా శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మానసిక రుగ్మతలు ప్రబలమవుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకి బాధ్యత వహించాల్సినటువంటి సంఘటనలు విస్మయాలను కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టుదల తప్పనిసరి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. నిర్ణయాల విషయంలో వ్యాపార రంగం వారికి చెడు సమస్యలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. గృహ విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాల్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రారంభించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా ఉంటాయి. అయినప్పటికీ ఆదాయంలో ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి కార్యాచరణ వృత్తిరీత్యా కొనసాగించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకి పరిష్కారాలు కూడా క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార రంగం వారికి దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. వ్యవహారిక విషయాలు గృహరీత్యా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. ఉద్యోగస్తులకి శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తర్వాత సంతృప్తికర సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన బాధ్యతలు వైద్య వృత్తి వారికి పెరుగుతాయి. సినీ రంగం వారికి అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి పరిష్కార మార్గాలు లభ్యమవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాను పూజించి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా ఉత్తమ విజయాలు గృహరీత్యా పొందగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు కలిసి వస్తాయి. మానసిక చింతనలు తగ్గుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో చేయూత లభిస్తుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి పారిశ్రామిక రంగం వారికి మెరుగవుతుంది. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. క్రమశిక్షణ ద్వారా విద్యార్థులు సులభ రీతిలో విజయాలు సాధించగలుగుతారు. మహిళలకు ఆనందకర సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ప్రతికూల పరిస్థితులు విస్మయాలు కనుమరుగవుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కూడా లాభిస్తాయి. సునాయాస విజయాలు క్రీడారంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. నూతన
కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మల్లెపూలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. అనారోగ్య పరిస్థితులు కూడా దూరమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా లాభిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం స్నేహితుల ద్వారా లభిస్తుంది. ఐక్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతికూల మార్పులు సినీ రంగం వారికి ఉన్నప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాలపై అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన శుభ ప్రయత్నాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మెలకువలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాను పూజించి గోధుమ రొట్టెలను నివేదన చేయడం ద్వారా శుభవార్తలు వింటారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు ప్రబలమవుతాయి. శత్రు భీతి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి మాత్రం అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. రాజకీయ రంగం వారు చేపట్టేటువంటి కార్యక్రమాలపై తర్జన భర్జనతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆనందకర పరిస్థితులు మహిళలకు దగ్గరవుతాయి. విద్యార్థులకి కృషితో కూడినటువంటి విజయాలు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. క్రీడారంగం వారికి కూడా అనుకూల పరిస్థితులు వృత్తిరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాను విభూతితో పూజించి గోధుమ రొట్టెలను నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక రుగ్మతలు దూరమవుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి జయ జయ సాయి షిరిడి సాయి. జయ జయ సాయి షిరిడి సాయి. శ్రీ షిరిడి సాయిబాబా మందిరాల్లో గురుస్థానానికి చాలా ప్రాధాన్యత ఉంది. దీని యొక్క విశిష్టత, ప్రాధాన్యత ఏమిటో తెలుసుకుందాం. షిరిడిలో సాయిబాబా సమాధి మందిరం తర్వాత అంతటి విశిష్టత ఉన్నటువంటి ప్రదేశం గురుస్థానం. షిరిడిలో బాబా బాలునిగా సంచరించినటువంటి కాలంలో ఓ వేప చెట్టు కింద దాదాపు 12 సంవత్సరాలు తపస్సు చేశారు. సాయి సచ్చరిత్రలో పేర్కొన్నట్లుగా షిరిడి గ్రామ శివార్లో ఉన్న వేప చెట్టు కింద వృద్ధనారి అయినటువంటి నానా చోప్దార్ మాతృమూర్తి బాబాను వీక్షించింది. అయితే బాబాకు సాయి అని నామకరణం చేసినటువంటి మహల్సాపతి ఆ వేప చెట్టును సాయి గురుస్థానంగా భావించేవారు. సాయి ఎవరో తెలుసుకోవాలనే ప్రయత్నంలో వేప చెట్టు కింద కొందరు తవ్వగా ఇటుకలతో పేర్చినటువంటి సొరంగం కనిపించింది. ఆ సొరంగంలో దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి 4 ప్రమిదలు కనిపించాయి. ఆ తవ్వకాన్ని చూసినటువంటి సాయి, ఇది మా గురువు యొక్క స్థానం, అతి పవిత్రమైనటువంటి ప్రదేశం, దీన్ని యథాతథంగా ఉంచండి అని పేర్కొన్నారు. బాబా ఆజ్ఞానుసారం దాన్ని బాబా గురుస్థానంగా భక్తులు నేటికి కొలుచుకుంటున్నారు. సాయిబాబాకు రావి, మేడి వృక్షాల వలె వేప చెట్టంటే మహా ఇష్టం, ప్రత్యేక గౌరవం. షిరిడీలోనే కాక ఇతర షిరిడీ సాయి మందిరాలలో ముందుగా గురుస్థానాన్ని దర్శించుకున్న తర్వాతే ప్రధాన మందిరాన్ని దర్శించుకోవాలి. సాయి మందిరాల్లో గురుస్థానంలో సాయి భక్తులు దీపారాధన చేయడం ద్వారా సత్వరం సాయి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు.
XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహ నిర్మాణం చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగించడానికి మనం పాటించవలసినటువంటి నియమానుసారాల్లో గృహానికి అమర్చేటువంటి సింహద్వార విషయంలో వాడేటువంటి కలపలో మనం చాలా జాగ్రత్త వహించాలి. ఆ కలప ఒకే తరహా జాతికి చెందినదిగా ఉండటం సర్వత్రా కూడాను శ్రేయోదాయకం. ఇంటికి సింహద్వారానికి 2 తలుపులు తప్పనిసరిగా పెట్టేటువంటి విధి విధానం చాలా గొప్ప విశేషాన్ని ఇస్తుంది. ఇటీవల కాలంలో చాలామంది ఒకే తలుపు పెట్టేటువంటి నూతన సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. దానివల్ల భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు చవి చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే కిటికీలు కూడాను అమర్చినప్పుడు ఆ కిటికీలకు పెట్టేటువంటి తలుపుల విషయంలో కూడాను 4 రెక్కలు ఉండటం చాలా మంచిది. సింహద్వారానికి 2 రెక్కలు, కిటికీలకి 4 రెక్కలు ఉండేటువంటి విధంగా గృహ నిర్మాణం చేసుకోవడం ఉత్తమోత్తమైనటువంటి పద్ధతిగా గ్రహించాలి ప్రతి ఒక్కరూ కూడా. గృహ నిర్మాణ సమయంలో గదులుగా విభజన చేసినప్పుడు ఆగ్నేయంలో వంటగది నిర్మాణం చాలా విశేషం. ఆ పొయ్యికి కట్టేటువంటి ప్లాట్ఫామ్ వంట చేసే మనిషి తూర్పు ముఖంగా నుంచొని వంట చేసేటట్టుగా నిర్మిస్తే చాలా మంచిది. పడమర దక్షిణ గోడలకు అల్మారాలు కట్టుకొని అందులో వంట సామాగ్రి పెట్టుకుంటే చాలా విశేషం. బియ్యం ఎప్పుడూ కూడా వాయువ్య భాగంలో పెడితే మంచిది. ఆగ్నేయ భాగంలో గ్రైండర్సు, పడమర భాగంలో ఫ్రిడ్జు అమర్చి తూర్పు ముఖం చూస్తున్నట్లు ఉంటే మంచిది. గిన్నెలు కడుక్కునేటువంటి షింక్ ఈశాన్యం వైపు ఉండే విధంగా అమర్చండి. ఏ పరిస్థితుల్లో కూడాను వంటగదిలో దైవ మందిర నిర్మాణం అంత మంచిది కాదు. ఇక మాకు కుదరదు, అక్కడే పెట్టుకున్నాం మేము దైవ మందిరాన్ని అనుకున్నప్పుడు ఆ దైవ మందిరం పైన ఎటువంటి పదార్థములు పడకుండా జాగ్రత్త పడాలి. ఆగ్నేయంలో గనక కిచెన్లో గనక దైవ మందిరం కట్టుకున్నప్పుడు మొట్టమొదట పూజ చేసేటప్పుడు నుంచొని దైవారాధన చేసి ప్రారంభించాలి. అలాగే పడక గదులు అనేటువంటివి యజమానికి నైరుతి భాగాన, పిల్లలకు బంధువులకు కూడా ఉత్తర భాగంలో ఉండే విధంగా ఏర్పాటు చేసుకుంటే మంచిది. ప్రతి గదికి కూడాను ఉచ్చస్థానంలో ద్వారాలు పెట్టుకోవటం మంచిది. బెడ్రూమ్లో పడమర దక్షిణం వైపు గోడలకు ఏసీలను పెట్టుకోవటం మంచిది. వెంటిలేషన్ కోసం ప్రతి గదికి కూడాను తూర్పు ఉత్తరాలలో కానీ ఈశాన్యం దక్షిణ ఆగ్నేయ పడమర వాయువ్యంలో కిటికీలు పెట్టుకోవటం మంచిది. వంటగదిలో కూడా ఈ విధమైన పద్ధతిని పాటించటం సర్వత్రా కూడాను శుభదాయకం. హాలు విషయానికి వచ్చినప్పుడు తూర్పు ద్వారం అయితే తూర్పు ఉత్తరాలలో వచ్చే విధంగాను, దక్షిణపు ఇల్లు అయితే తూర్పు దక్షిణ భాగంలో వచ్చే విధంగాను, పడమర గృహం అయితే పడమర ఉత్తర భాగంలో వచ్చే విధంగాను, ఉత్తర ఇల్లు అయితే ఉత్తర తూర్పు వచ్చే విధంగాను హాలును ఏర్పాటు చేసుకుని హాలులో సోఫాలు కుర్చీలు అమర్చవలసి వచ్చినప్పుడు తూర్పు ఉత్తర గోడలకు తగలకుండా అమర్చుకోవటం మంచిది. దేవుని మందిర నిర్మాణం చేయవలసి వచ్చినప్పుడు హాలులో కానివ్వండి లేక ప్రత్యేక మందిరంలో ఏర్పాటు చేయవలసి వచ్చినప్పుడు ఇంటిలో తూర్పు ఉత్తరంలో గోడలకు తగలకుండా నిర్మాణం చేయటం మంచిది. ఇంటిలో నిర్మించే బాత్రూమ్స్ కానివ్వండి టాయిలెట్స్ కానివ్వండి ఆగ్నేయ వాయవ్య దిశలో ఉండేటట్టుగా నిర్మించుకోవచ్చు, తప్పులేదు. తూర్పు సింహద్వార గృహం అయితే వాయవ్య దిశలో బాత్రూమ్ నిర్మించడం మంచిది. ఉత్తర ద్వారం గల గృహం అయితే ఆగ్నేయ దిశలోను, దక్షిణ సింహద్వారం గల గృహం అయితే ఉత్తర వాయువ్యంలోను, పడమర ద్వారం గల గృహం అయితే తూర్పు ఆగ్నేయ దిశలో కానీ ఉండటం మంచిది. ప్రతి రూమ్లోనూ పడమర దక్షిణ గోడలను కబ్బోర్డు నిర్మాణం చేయటం చాలా మంచిది.
తూర్పు ఉత్తరాలైతే గోడలకు బయటకు రాని విధంగా అంతర్గతంగా కప్బోర్డ్లు నిర్మాణం చేసుకోవచ్చు. బాత్రూమ్స్ లో కూడాను సోప్ బాక్సులు, షాంపూలు వగైరా వస్తువులన్నీ కూడాను పడమర దక్షిణ గోడలకు ట్రేగా నిర్మాణం చేయండి. ఇంటిలో వాడకపు నీరు ఇంటికి ఈశాన్యం గుండా బయటికి వెళ్లే విధంగా నిర్మించుకోవటం సర్వత్రా కూడాను శుభదాయకం. అట్లు వీలు కాని ఎడల పడమర వాయువ్యం దక్షిణ ఆగ్నేయం గుండా బయటికి వెళ్లే విధంగా తూములు నిర్మాణం చేయండి. అంతేగాని తూర్పు ఆగ్నేయం ఉత్తర వాయువ్యం నైరుతి దిశ నుంచి ఇంటిలోని వాడకపు నీరు బయటికి పోరాదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం అంటాడు వ్యాసుడు దేవి భాగవతం చేస్తూ. యతి అంటే జ్ఞానము చేత సంతోషంగా ఉంటాడు, బ్రాహ్మణుడు అంటే దొరికిన దాని చేత తృప్తి. కాబట్టి వాళ్ళకి అంత తృప్తి వాళ్ళకి. అందుకే వాళ్ళు ఏం చేశారంటే అదంతా అందులో పెట్టి అందరూ నిలబడి ఏకముఖంగా హిమోత్పర్వత ప్రాంతం అంటే పరమశివుని యొక్క నివాస స్థానం కదా, శంకరుడి వైపు తిరిగి ఒక ప్రతిజ్ఞ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే దీనినెవ్వరు గనినా ఎవరికైనా ఇక్కడ నిధి ఉంది అని తెలిస్తే వాళ్ళు వచ్చి దీన్ని తవ్వితే ఒకవేళ ఇది ఎవరికి కనపడుతుందో ఈ నిధి అది వారి ధనమయనిది, ఇది ఎవరికి కనబడితే అది వాళ్ళదే. ఇప్పుడు మానవేంద్ర మహానిధానము తెచ్చివలసినట్లు నీవు విజము చేయుమనిన ధర్మతనయుడతడెట్లు పార్జించనంత కాంచనము మహాత్మ చెప్పుమా. ఆ ధనమంతా అక్కడుంది, బంగారం, ఎంత బంగారమో బ్రాహ్మణులు పెట్టిన నిధి ఉంది. అది తెచ్చుకుని చేయి యజ్ఞం, అది దానం చేయి, అది నువ్వు చూస్తే నీదే, వాళ్లే పెట్టారు కానీ ఏమో అది నువ్వు చూసావు అనుకో, వెళ్ళి గొయ్యి తవ్వి కనపడుతుంది, నీదే, తెచ్చుకో, యజ్ఞం చేయి, భూరిదానాలు చేయి అంటే మళ్ళీ వెంటనే ధర్మరాజు అన్నాడు ఆయనకంత బంగారం ఎక్కడదండి అన్నాడు. మంచిదే, జిజ్ఞాసతో అడిగేటటువంటి శిష్యుడుంటే గురువుగారు చెప్తాడు. అయితే ఇక్కడ మీకు ఒక చమత్కారం ఉంది. ఏమండి పట్టుకెళ్ళి హిమాలయ పర్వతాల మీద ఒక పెద్ద గొయ్యి తీశారు, అందులో బంగారం అంతా పెట్టారు, మంచు కదా కప్పేశారు. కప్పేసిన తర్వాత ఒకవేళ ఏ కారణం చేతనైనా అది కరిగిపోయి బయటికి వస్తే ఎవరికి కనపడితే వాడిదే. అంటే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, బ్రాహ్మణులు మహాసంతోషంతో బ్రతికేటటువంటి వాళ్ళు, లోకహితాన్ని కోరుకున్న వాళ్ళు. అందుకే మనవడికి పనికొస్తుంది, ముని మనవడికి పనికొస్తుందని దాచుకోలేదు వాళ్ళు. వాళ్ళు లోకహితం కోసం తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఇప్పుడు దానికి ఎవరు రక్ష? అక్కడెందుకు పెట్టారు పట్టుకెళ్ళి వాళ్ళు ఉన్న చోట పెట్టకుండా? అది పరమశివ నివాస స్థానము, అది తపోభూమి. అందరూ హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళరు. ఆ క్షేత్రములన్నీ కూడా తపోభూములు, దేవతా సంచారంతో సిద్ధ సంచారంతో ఉంటాయి. కాబట్టి అక్కడికి వెళ్ళాడు అంటే ఎవడైనా నిధి ఉంది అని తెలిసి దాన్ని చూసే ప్రయత్నం చేశాడనుకోండి, సంకల్పము మంచిది కాకపోతే, లోకహితము కొరకు ప్రయత్నిస్తున్నవాడు కాకపోతే, ధర్మాచరణము చేస్తున్నవాడు కాకపోతే, దానికోసం ప్రయత్నం చేస్తే నిత్తురుబడి పడిపోతాడు. దానికి శివుని యొక్క రక్ష తరమే దాన్ని తీయడం. ఒకవేళ వచ్చిన వాడికి ఆ బంగారం దక్కాలి, కనపడాలనుకుంటే శివానుగ్రహం, శివుని అనుగ్రహం చేత కనపడుతుంది. అంటే దానికి ముందు ఎవరు అనుగ్రహించాలి? అసలు ఆ నిధి తీసుకోవాలంటే శివుడు అనుగ్రహించాలి. శివుడు అనుగ్రహించాలంటే ఎవరి మీద నమ్మకం ఉండాలి? గురువు గారి మీద నమ్మకం ఉండాలి. ఇప్పుడు వ్యాసుడి మాట మీద నమ్మకం ఉండాలి పాండవులకి, ఉండి వెళ్ళాలి అక్కడికి. ఇంత బంగారం మరుత్తుకి ఎలా వచ్చింది అని కదా అడిగాడు. అడిగితే మళ్ళీ వ్యాస భగవానుడు చెప్పాడు, ఒకప్పుడు ఆ మరుత్తుడనబడేటటువంటి రాజు ఒక గొప్ప యజ్ఞం చెయ్యాలని సంకల్పం చేశాడు.
బృహస్పతిని వెళ్ళి అడిగాడు, అయ్యా మీరు యాజకత్వం చేయండి అన్నాడు. అంటే బ్రహ్మస్థానంలో కూర్చుని యజ్ఞం చేయించండి అన్నాడు. నేను దేవేంద్రుడు చేసే యజ్ఞం ఉందయా, దానికి యాజకత్వం చెయ్యాలి, అందుకని కుదరదన్నాడు. ఆయనకి సోదరుడి వరుస అవుతాడు ఇంకొక మహానుభావుడు, ఆయన పేరు సంవర్తుడు. ఆ సంవర్తుడి యొక్క పాదములు పట్టుకుని యజ్ఞం చేయించమని అడిగాడు. ఆయన అన్నాడు, బృహస్పతి బ్రహ్మస్థానంలో కూర్చుని దేవేంద్రుడితో యజ్ఞం చేయిస్తున్నప్పుడు దేవేంద్రుడిచ్చేటటువంటి భూరిదానములు ఎలా ఉంటాయి? మామూలుగా ఉండవుగా. దానికన్నా గొప్పగా నీతో చేయిస్తా. నువ్వు బృహస్పతి కాదు అంటే నా దగ్గరికి వచ్చావంటే ఎంత నమ్మకంతో వచ్చావు? మామూలు నమ్మకంతో రాలేదు. బృహస్పతి అంటే దేవగురువు. దేవగురువు చేయించనంటే సంవర్తుడైతే బృహస్పతితో సమానమన్న దగ్గరికి వచ్చావు. ఇంత నమ్మకం నా మీద పెట్టుకున్నావు. ఇంత నమ్మకం నా మీద పెట్టుకున్నావు కనుక ఇంద్రుడు చేసిన యాగం కన్నా గొప్ప యాగం నీతో చేయిస్తా. ఆయన తెల్లబోయాడు. అబ్బాయి బాబా, ఇంద్రుడి కన్నా గొప్పగా చేయడానికి నా దగ్గర అంతే ఉందన్నాడు. ఆయన అంటే స్వర్గలోకాధిపతి, ఈయన పాపం భూలోకంలో ఒక రాజు, నాకెక్కడదన్నాడు. నీకెక్కడదేమిటి? బ్రహ్మస్థానంలో కూర్చుంటున్న వాడిని నేను సంకల్పం చేస్తే వస్తుందంతే అన్నాడు. అది బ్రహ్మస్థానానికి ఉన్న గొప్పతనం. అందుకే రాజసూయమునందు బ్రహ్మస్థానంలో వేదవ్యాసుడిని కూర్చోబెట్టారు. ఇక్కడ కూడా బ్రహ్మస్థానంలో వేదవ్యాసుడే కూర్చుంటాడు. ధర్మరాజు వేదవ్యాసుడిని ప్రార్థన చేసి కూర్చోబెట్టాడు. బ్రహ్మస్థానం సుశిక్షితుడు, ధర్మాత్ముడు, ఈశ్వరారాధన తత్పరుడు అనుకోండి, చెక్కు చెదరదంతే ఆయన తపశ్శక్తి చేత కాపాడబడుతుంది. కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది నాకు ఇంద్రుడి కన్నా ఐశ్వర్యం? ఆయన అన్నాడు, నువ్వేం బెంగపెట్టుకోకయా, హిమాలయ పర్వత ప్రాంతముల యందు ఉత్తర భాగంలో ముంజవంతము అనబడేటటువంటి ఒక ప్రత్యేకమైన పర్వతం ఉంది. ఆ పర్వతంలో తెల్లవారుజామున సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. ఆ సూర్యకిరణాలు పడినప్పుడు స్పష్టంగా నీకు తెలుస్తుంది ఆ పర్వతం యొక్క కింద భాగంలో ఉన్నటువంటి ఇసుక, రాళ్ళు ఇవన్నీ కూడా బంగారమే. నీకు ఓపికన్నంత మందిని తెచ్చుకో, నా తపశ్శక్తి చేత శివానుగ్రహంతో నీకు లభిస్తుంది. అక్కడికి వెళ్ళి మనం పరమశివుణ్ణి ప్రార్థన చేద్దాం, ఆయన నామములు పెట్టి పిలుద్దాం, భక్తితో నమస్కరిద్దాం. భక్తితో ధర్మం కోసం నమస్కరిస్తే శంకరుడు అనుగ్రహిస్తాడు. అక్కడికి వెళ్ళి నమస్కరించి మనం తెచ్చుకుందాం రా, ఎంతమందిని తీసుకొస్తావో తీసుకురా అన్నాడు. ఏదో తౌగాలు ఇవన్నీ పట్టుకుని చాలా మంది సైన్యంతో వెళ్ళాడు. చూపించాడు ముంజవంతాన్ని. ఇదిగో చూసావా బంగారం, ఇక్కడ ఇసకంతా కూడా బంగారమే, తవ్వి పట్రా, ఎంత పట్టుకొస్తావో అన్నాడు. అప్పుడు ఆ రాజు ఆశ్చర్యపోయి మరుత్తుడు శంకరుడికి ప్రార్థన చేసి నమస్కరించి ఆయన అనుగ్రహంతో ఎంత బంగారం తెచ్చాడో లెక్కలేదు. ఇంత బంగారం తీసుకొచ్చి దేవేంద్రుడి కన్నా గొప్పగా యజ్ఞం చేయించాడు సంవర్తుడు. ఆ కథ ముందుకి జరిగి చివరకు వచ్చేటప్పటికి దేవేంద్రుడు, బృహస్పతి కూడా వచ్చారు ఆ యాగానికి. వచ్చి ఆశ్చర్యపోయి ఆశీర్వచనం చేసి వెళ్ళారు. అంత గొప్పగా ఒకనాడు సంవర్తుడి అనుగ్రహంతో మరుత్తుడు తీసుకొచ్చాడు. ఆ యజ్ఞం చేసినప్పుడు బ్రాహ్మణులకు ఇచ్చాడు. ఆ బ్రాహ్మణులు ఎంత సంతోషం ఉన్నవాళ్ళు, వాళ్ళు దాన్ని పట్టుకెళ్ళలేదు, పట్టుకెళ్ళి మళ్ళీ హిమాలయాల్లోనే పెట్టేశారు. అంటే ఎక్కడి నుంచి తెచ్చాడో అక్కడే పెట్టేశారు. అయితే అప్పుడు పర్వతం యొక్క చర్యలలో ఉంది, ఇప్పుడు తెచ్చినది నిధిగా ఉంది. కాబట్టి ఆ నిధిని తెచ్చుకుని నువ్వు అశ్వమేధయాగం చెయ్యి అన్నాడు వ్యాసుడు. ఎక్కడి నుంచి వచ్చిందని అడిగావు కదా అంటే ఆయన అనుమానాలు ఆయనవి, వ్యాసుడే చెప్తున్నవాడు, అందులో అనుమానం లేదు. కానీ ఇంత బంగారం ఒక రాజుకి ఎలా వచ్చింది? ఆశ్చర్యం కదా. పెద్దల దగ్గర అడిగి తెలుసుకోవాలి. తెలుసుకుని సంతోషించాడు. తప్పకుండా అలా చేద్దాం, మీరు చెప్పినట్లుగానే నేను ఆ బంగారం తెచ్చుకుంటానన్నాడు. 5 పాండవులు కలిసి ఆ హిమోత్పర్వతం మీదకి వెళ్ళారు. రమ్యమైన చప్పరంబుల దర్భ సంస్తరణములను యాగ సదనమున ప్రభాసమానులకు పంచాగ్నులను బోలే అమ్మహాత్ములుండి రధిప ముఖ్య. ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో అలా ఉండాలది ధర్మం. అక్కడికి వెళ్ళి మేం మహారాజులమని వాళ్ళు డాంబికాన్ని పొందలేదు. అక్కడికి వెళ్ళింది ఎందుకు? యజ్ఞం చేయడానికి డబ్బులు లేక తెచ్చుకోవడానికి. మహారాజు అయితే మాత్రం అక్కడ శివానుగ్రహాన్ని పొందాలి. అందుకని వాళ్ళు పర్ణశాల నిర్మించుకున్నారు. ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు పంచాగ్నులు ఎలా వెలుగుతూ ఉంటాయో అలా తేజోమూర్తులై వెలుగొందుతున్నారు. 5 పర్ణశాలలో దర్భాసనములు వేసుకుని పడుకున్నారు. పడుకుని ఉండగా అకస్మాత్తుగా అక్కడికి వ్యాస భగవానుడు వచ్చాడు. మళ్ళీ వచ్చి ఈ నిధి ఎక్కడుందో తెలియాలి, తెలియడంతో పాటుగా శివానుగ్రహం కలిగితే తప్ప అది కనపడదు,
కనపడినా దాన్ని ఎవ్వరూ ముట్టుకోలేరు. కాబట్టి శివానుగ్రహం కోసమని నేను ఒక ప్రత్యేకమైన పూజ చేయిస్తాను, దానికి సంభారములు సిద్ధం చేసుకోండని అనుజులు తాను పరాశరతనయ పురస్సరముగా నిధానస్థలికింజని అరుణ గంధ కుసుమములను మాంసాపూపములను లాజములదగన్ భూతతృప్తి చేసి భూరి బలాఢ్యులు పరిజనముల త్రవ్వ బనుచుటయును అతి కుతూహలమున ఆర్చి వారలు త్రవ్విరి నిధాన దేశమధిపముఖ్య. వ్యాస భగవానుడు ముందు నడుస్తుంటే వెనకాతల పాండవుల వెనకాతల వాళ్ళ యొక్క పరివారం అంతా కూడా ఆ నిధి ఎక్కడున్నదో ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళారు. అది వ్యాసుడికి తెలుసు కనుక తిన్నగా తవ్వడం మొదలు పెట్టవద్దు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఎర్రటి అక్షతలు, ఎర్రని పువ్వులు, అలాగే చందనము అంటే గంధము, బెల్లంతో తయారు చేసినటువంటి అప్పాలు, కొంత మాంసము, వీటిని భూతగణములన్నింటికీ కూడా అక్కడ నివేదనగా ఉపయోగించి పూజ చేసి పరమశివుడి యొక్క స్తోత్రం చేసి శివానుగ్రహాన్ని పొంది శివ ఇది యజ్ఞకార్యమునకు తీసుకుని వెడుతున్నాం అని మనసులో సంకల్పం చేసి ఆ వచ్చినటువంటి పరిచారకుల్ని తవ్వమన్నాడు. ఆ సేవకులు తవ్వేటప్పటికే అందులోంచి బాలసూర్యుని పగిది బంగారు కాంతులు పైకొచ్చాయి. వెంటనే ఆ బంగారాన్నంతటినీ తవ్వి గుర్రాల మీద ఏనుగుల మీద వేసుకుని తీసుకుని హస్తినాపురానికి వచ్చారు. వచ్చిన తరువాత కొంతకాలం అయింది. అయిన తరువాత యజ్ఞం ప్రారంభించాలి. యజ్ఞం ప్రారంభం చేయడం అంటే అదేమంత తేలికైన విషయం కాదు. నిజానికి రామాయణాదులు చదివితే అర్థమవుతుంది. యజ్ఞమునకు దీక్ష అన్నమాట అన్వయం అవుతుంది. ఆ యాగశాల కడతారు, బ్రహ్మాండమైన యాగశాల నిర్మాణం చేసి ప్రతిరోజు యజ్ఞం చేస్తున్న చోట బ్రేవుమన్న త్రేడుపుల శబ్దము, ఇంక చాలు ఇంక చాలు ఇంక చాలు అన్న మాటలు వినపడుతుండాలి. అలా వడ్డన చెయ్యాలి, అంతమంది భోజనం చెయ్యాలి. యజ్ఞదీక్షితుడైనటువంటి యజమాని ఎక్కడ యజ్ఞం జరుగుతోందో అక్కడే నివాసం చెయ్యాలి. యజ్ఞం అయిపోయిన తరువాత అవబృధ స్నానం చేసి బ్రహ్మస్థానంతో కలిసి తాను నివాసం చేసేటటువంటి ఇంటికి తిరిగి రావాలి. అలా యజ్ఞం చెయ్యాలి. కాబట్టి ఈ ఏర్పాట్లన్నీ కూడా ధర్మరాజు గారు చేయిస్తున్నాడు. ఇంతకన్నా ప్రధానం ఏమిటి? అశ్వమేధయాగానికి సరిపోయేటటువంటి గుర్రం ఒకటి దొరకాలి. ఆ గుర్రాలలో చాలా శ్రేష్టమైనదై దానికి ఉండవలసినటువంటి సాముద్రికమైన లక్షణములన్నీ ఉండాలి. అది యథేచ్ఛగా వెళ్ళాలి, ఎటు కావాలంటే అటు వెళ్ళిపోవాలి. అది ఏ రాజ్యంలోకైనా ప్రవేశిస్తే ఆ అశ్వరక్షకుడు ఎవరు ఉంటాడో ఆయన్ని గెలవగలిగిన వాడైతే యుద్ధం చేయాలి. గెలవలేకపోతే అయ్యా నేను నీకు లొంగిపోతున్నానని చెప్పి నమస్కారం చేసి కప్పాలు కట్టాలి. కడితే అవన్నీ తీసుకుని ఆ యజ్ఞం మళ్ళీ తిరిగి వస్తుంది యజ్ఞం చేసే చోటుకి. అప్పుడు యజ్ఞం ప్రారంభం చెయ్యాలి. ధర్మరాజు గారు అశ్వరక్షకుల్ని పిలిచి మన దగ్గర ఉన్నటువంటి గుర్రాలలో శ్రేష్టమైనటువంటి గుర్రాల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచండి, వ్యాస భగవానుడు ఏ గుర్రాన్ని అశ్వమేధానికి ఉపయోగించాలో చెప్తాడన్నాడు. అంటే ఆయనకి తెలియని విషయం లేదనమాట. వ్యాస భగవానుడు వచ్చి చూశాడు. ఒక గుర్రం వంక చూసి ముని అశ్వము చూచి కరంబనురాగము పొంది మేధ్యమగునిది దీనిన్ వినుత విధానమున విడుత మనవుడు అతడతనితోడ ఆదరమలరన్. ఈ గుర్రం చాలా బాగుందయా, అశ్వమేధయాగం చెయ్యడానికి ఇది అన్ని విధాల సాముద్రిక లక్షణములు కలిగినది, కాబట్టి ఈ గుర్రాన్ని అశ్వమేధయాగంలో ఉపయోగిద్దామని వ్యాసుడు నిర్ణయం చేశాడు. ధర్మరాజు గారు రెండు చేతులు జోడించి వ్యాసుడికి నమస్కరించి ఈ అశ్వానికి రక్షకుడుగా ఎవరిని పంపమంటారు వెనకాతల అని అడిగాడు. అడిగితే దివ్యాస్త్రవిదుడు, ధిషణాభవ్యుడు, శౌర్యోత్తరుండు, పార్థుడు తగు అశ్వవ్యాపన క్రియకు ఇతడ వ్యాహతినాచరించు నక్కార్యంబున్. పాండవులలో ఓ ధర్మరాజా చాలా దివ్యమైనటువంటి అస్త్రములను ఉపదేశం పొందినటువంటి వాడు, గొప్ప బుద్ధి విశేషం కలిగిన వాడు, శౌర్యంలో ప్రభావశాలి అర్జునుడు కనుక ఆ అర్జునుణ్ణి ఈ గుర్రానికి సంరక్షకుడుగా వెనక పంపించు అని నిర్ణయం చేసి అశ్వరక్షకుడుగా అర్జునుణ్ణి నియోగించారు. ఆ గుర్రం బయలుదేరి యథేచ్ఛగా వెళ్ళింది. వెళ్ళిన తరువాత వ్యాస భగవానుడి యొక్క అనుమతి తీసుకుని ఆయనని బ్రహ్మస్థానమునందుంచి అశ్వమేధయాగాన్నంతటినీ కూడా ధర్మరాజు గారు పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత భూరి దక్షిణ ఇవ్వాలి కదా,
అందులో సహకరించినటువంటి బ్రాహ్మణ మండలికి అంతటికీ కలిపి బ్రహ్మస్థానమునందున్నటువంటి వ్యాసుడికి ప్రధానంగా ఏం చేశాడంటే, అర్జునుడు గుర్రం వెనకాతల వెళ్ళినప్పుడు గెలిచినటువంటి భూమి ఎంత ఉన్నదో ఆ భూమిని, కురుక్షేత్ర సంగ్రామమునందు తాను ఆక్రమించినటువంటి భూమిని అంతటినీ కూడా నీటితో వ్యాసుల వారికి ధారపోసేశాడు. ధారపోసేసి, ఇది మీకు బ్రాహ్మణులకు చెందుగాక, యజ్ఞమునందు మంత్రభాగమును ఎవరు సమన్వయం చేశారో వాళ్ళకి ఈ భూమినంతటినీ దానం చేసేస్తున్నానన్నాడు. పుచ్చుకున్నారు బ్రాహ్మణులు దానం. భూదానం పుచ్చుకోవచ్చుగా పుచ్చుకున్నారు. పుచ్చుకుని వాళ్ళన్నారు, ఏదో కొన్ని గజాలైతే ఓ ఇల్లు కట్టుకుంటాం, ఓ 2 ఎకరాలైతే పొలం దున్నుకుంటాం, మాకెందుకు ఈ అఖండ రాజ్యం, మేము రాజ్య పరిపాలన చేస్తామా, మాకు అక్కర్లేదు, కాబట్టి ధర్మరాజా నీకు తిరిగి రాజ్యాన్ని ఇచ్చేస్తున్నాం. మరి పుచ్చుకోవడం ఎందుకు అంటే, భూరి రాజ్యాన్ని ఇచ్చినటువంటి ఫలితాన్ని పొందాడు. కాబట్టి ఇంత భూదానం చేసిన ఫలితం వచ్చింది, మేము దీన్ని నీకు తిరిగి ఇచ్చేస్తున్నాం, కాబట్టి నువ్వు పుచ్చుకో అన్నాడు. ధర్మరాజు వ్యాసుడి వంక చూశాడు. వ్యాసుడు అన్నాడు, వాళ్ళు భూమిని నీకు తిరిగి ఇస్తున్నారు, కానీ నువ్వు క్షత్రియుడవు, బ్రాహ్మణుడికి ఇచ్చేసిన దాన్ని నువ్వు ఎలా పుచ్చేసుకుంటావు తిరిగి? బ్రాహ్మణుడికి ఇవ్వాలి కానీ నువ్వు పుచ్చేసుకోవడం ఏమిటి మళ్ళీ? కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి, ఈ భూమి నువ్వు ఎంత ఇచ్చావో ఈ భూమికి ఎంత విలువ కట్టచ్చో అంత విలువ కలిగినటువంటి ధనాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి భూమిని పుచ్చేసుకోవాలి. ఇప్పించాడుగా, కానీ కుడి జేబులోని తీసి ఎడం జేబులో పెట్టుకోవడమే కదండి. వ్యాసుడిచ్చిందే వ్యాసుడి అనుజ్ఞ మేరకు ఇచ్చేస్తాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఒక్క వ్యాసుడికి ఇచ్చినది, నేను మిగిలినది చెప్పట్లేదు, ఒక్క వ్యాసుడికి ఎంత ఇచ్చాడో తెలుసా? బ్రహ్మస్థానంలో ఉన్నవాడికి కోటి కోటుల మాడలు కుప్పవోసి ధరణి వెలయని చెప్పి ఆ పరమ సంయమాధిపతికి సమర్పించే అతడు ఋత్విగావళికి పంచిపెట్టెనయ్యతుల ధనము. కోటి కోట్ల బంగారు మాడలు కుప్పలు పోశాడు. పోసి వ్యాసుల వారిని పిలిచి, మీరు బ్రహ్మస్థానంలో ఉన్నవారు కాబట్టి మీకు చెందవలసినటువంటి భూమి నిమిత్తం ఈ బంగారాన్ని మీకు దానం చేస్తున్నాను అని ఇచ్చాడు. ఇప్పుడు వ్యాసుడు ఏం చేశాడు? కోటి కోటుల మాడలు కుప్పబోసి ధరణి వెలయని చెప్పి, ఇది మీకు రావలసిన భూమికి సంబంధించినటువంటి ధర, ఈ బంగారం తీసుకెళ్ళండి అని ఆ పరమ సంయమాధిపతికి సమర్పించే. ఆయన సంయమి అంటే గొప్ప మహర్షి, మహానుభావుడు, తపస్సు చేత నిరంతరము బ్రహ్మమును అనుభవిస్తూ ఆనందపడుతూ ఉంటాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్యేవా. బ్రహ్మమునందు రమించేవాడికి వీటితో పని ఏమిటి? కానీ ధర్మం కోసమని చెప్పి ఆ ద్రవ్యాన్నంతటినీ పుచ్చుకున్నాడు. పుచ్చుకుని ఆయన ఏం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ మండలిని అంతటినీ పిలిచి దాన్నంతటినీ దానం చేసేశాడు. దానం చేసి మరి తాను బ్రహ్మస్థానంలో ఉన్నాడుగా, బ్రహ్మస్థానంలో ఉన్నవాడు కూడా కొంత ఉంచుకోవాలి, అందుకని తాను కొంత బంగారాన్ని ఉంచుకున్నాడు. ఉంచుకుని మిగిలింది బ్రాహ్మణ మండలికి ఇచ్చాడు. తాను ఉంచుకున్నది ఏం చేయాలి? కొడుకులకి ఇవ్వాలి. కొడుకులకి ఇవ్వాలంటే కొడుకులు ఎవరున్నారు? ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఉన్నాడు, ధృతరాష్ట్రుడికి ఇవ్వాలి. అక్కడ వ్యాసుడు లోకానికి ఒక గొప్ప ఆదర్శాన్ని చూపించాడు. బంగారము అనేటప్పటికీ కొడుకుగా సంతోషం, కోడలిక ఎవరికి ఇవ్వాలి? చేయించుకొమ్మని కోడలికి ఇవ్వాలి. అది మామగారి ప్రేమ. కొడుక్కి ఇవ్వలేదు, కోడలికి ఇచ్చాడు. ఒక మామగారికి కోడలికి ఎంత గొప్ప అనుబంధం ఉంటుందో చూపించాడు. అక్కడ కోడళ్ళు ఇద్దరు ఉన్నారు, కుంతి ఉంది, గాంధారి ఉంది. మరి ఇద్దరూ కూడా కోడళ్లేగా, ధృతరాష్ట్రుడి భార్య, పాండురాజు భార్య ఇద్దరూ కోడళ్లే. అయినా గాంధారి సభర్తృక, భర్తతో కలిసి ఉంది. ఎంత కష్టం రానివ్వండి, భర్త పక్కన ఉన్నంత కాలం ఎన్ని కష్టాలైనా మర్చిపోతుంది, పర్వాలేదు. ఆ గొడుగు ఒక్కటి తప్పుకుందనుకోండి, ఎన్ని ఉన్నా లేనిది, సమస్త స్వాతంత్ర్యము నశించిపోతుంది. కష్టపడుతున్నది ఎవరు? చిన్న పిల్లలుగా ఉండగా పాండవులు వైధవ్యాన్ని పొందింది కుంతీదేవి. ఎంత కష్టపడి ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ఇవాళ తన పెద్ద కొడుకు రాజ్యాధిపత్యం పొంది అశ్వమేధయాగం చేసి అవబృధ స్నానం చేస్తుంటే ఆవిడ ఆనందానికి అంతుంటుందా? అమ్మాయిది నువ్వు ఉంచుకో అనడానికి, ఆ అమ్మ చేసిన త్యాగానికి, అమ్మతనానికి ఏమి ఇవ్వగలడు ధర్మరాజు? అమ్మకి ఇవ్వగలిగిన మొనగాడ లోకంలో ధర్మరాజు కాదు, ఏ కొడుకైనా.
అమ్మ రుణం తీర్చుకోగలడా? వేదమే అంగీకరించలేదు, అమ్మ రుణం తీర్చుకోలేవండి. అటువంటిది అమ్మకి ధర్మరాజు ఏమిస్తాడు? కానీ మామగారు కోడలకి ఇవ్వచ్చు. ఎంత ఇచ్చాడు కాదు, వ్యాసుడు ఇవ్వడమే గొప్ప. అది కుంతీదేవి అంటే. కాబట్టి ఇప్పుడు తనకొచ్చినటువంటి భాగం ఏదుందో దాన్ని కోడల్ని పిలిచాడు కుంతీదేవిని. తన అంశమైన కనకము విని కుంతీదేవికిచ్చే వేదవ్యాసుండు. కుంతీదేవికి ఆ భాగం అంతా ఇచ్చాడు. ఇచ్చి అమ్మా ఈ బంగారం తీసుకో అన్నాడు. ఇప్పుడు ఆవిడేం చేసింది? అది భారతం అంటే. ఆవిడ కోడళ్ళకి ఇవ్వాలి. ఆవిడ కోడళ్ళకి ఇవ్వడానికి ఆవిడ కొడుకులే చక్రవర్తులు. వాళ్లే బోలెడంత ఇచ్చారు. కొడుకుల్ని ప్రయోజకుల్ని చేసి కోడళ్ళు అవబృధ స్నానం చేసేటట్టు చేసింది. ద్రౌపదీదేవి అవబృధ స్నానం చేస్తోంది. ఇంకంతకన్నా ఏం తెచ్చి పెడతారు? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.